కూటమి ప్రభుత్వం నూతనంగా 4 సలహాదారులను నియమించింది. అయితే ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సలహాదారుల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అప్పటి సలహాదారులకు ఇప్పటి సలహాదారులకు ఉన్న తేడా ఏంటి? అలాగే వైస్ ఛాన్సలర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వారిని నియమించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 మంది వైస్ ఛాన్సలర్ను సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా మరి సలహాదారుల గురించి కావచ్చు, వైస్ ఛాన్సలర్ల గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మధు గారు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 4 సలహాదారులను నియమించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా వందల మంది సలహాదారులు ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సకరి భోగకరి విద్య గురునాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతే నహింధనం విద్యాహీన పశువ. అంటే చదువు రానటువంటి వాడిని ఒక పశు వృత్తి ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడన్నా యూనివర్సిటీకి పోయి దాని ముఖం చూసి ఏమన్నా బడికి పోయినోడైతే అనుకోవచ్చు ముఖ్యమంత్రి. విద్య చదువు రానివాడే ముఖ్యమంత్రి అయితే ఇంకెట్టకాక ఇంకెట్ట ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్కి వరం, ప్రజలకి క్షవరం. ముఖ్యమంత్రి పదవి జే గ్యాంగ్కి వరం, పులివెందుల పాబ్లో ఎస్కోబార్ గ్యాంగ్కి వరం, ప్రజలకి క్షవరం. కాబట్టి నేననే పాయింట్ ఏంటంటే రోగి ఉమ్మాడనుకో ఉమ్మి చుట్టూ ఈగిలు జారుతాయి. అదేవిధంగా ఏంటంటే పాపిష్టి డబ్బు కోసం ఈ దొంగలందరూ చేరారన్నమాట, సలహాదారులుగా రకరకాలుగా చేరారన్నమాట. అట్లాగే ఇక్కడ కులము అంటే జగన్మోహన్ రెడ్డిది ఏ కులం ముందు అది చెప్పమను. జగన్మోహన్ రెడ్డికి నాకు కులం లేదంటాడు కదా, నా కులం శ్రీకాకుళం అంటుండే. మనం ఏం చేద్దాం? అది కులం ఏందో చూపించాలి. జగన్మోహన్ రెడ్డి మతం ఏందో తెలియదు, కులం ఏందో తెలియదు. అందువల్ల ఏంటంటే ఒక కుల పునాది మీద ఏదన్నా నిర్మించాలా అనుకుంటే వాడిని మించిన అజ్ఞానం ఇంకొకటి ఉండదు ప్రపంచంలో. అది సాధ్యపడేది కాదు. అందువల్ల ఏంటంటే దోపిడీదారుల ముఠా అంతా ఏకమైపోయి మాయ మాటలు ఎన్నో చెప్పి రాజ్యాధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ముంచారు. ఆ ముంచిన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇప్పుడు అందరూ విఘ్నులు, వివేకవంతులు, శాస్త్రవేత్తలు అందరూ అవసరం పడింది ప్రభుత్వానికి. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి సలహాదారులకి ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారులని ఇద్దరిని కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఒక వైరస్ మానవాళిని కబలిస్తుంటే ఆ వైరస్ కనుక్కున్న కంపెనీని అది కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అన్నటువంటి కర్కోటకను చూసాం, కలికాల జగనాసురుణ్ణి చూసాం. విశ్వ మానవాళిని కబలిస్తున్న ఒక వైరస్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నా కూడా ఓర్చుకోలేని తత్వంతో అది కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అన్న కర్కోటకుడు కలికాల జగనాసురుణ్ణి చూసాం. ఇది వాస్తవమా? ఆ మాట వాడింది అతనే కదా. అందువల్ల ఏంటంటే ఈరోజు ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదమైనట్టు మేధావులు అనేవాళ్ళు 4 గోళ్ల మధ్య ఉండకూడదు, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అంటాం మనం ఎవరిని? అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని భారతదేశంలో 543 పార్లమెంటు సెగ్మెంట్లో ఏడ నిలబెట్టిన ఓడిస్తారు, నో డౌట్. అంబేద్కర్ని కూడా ఓడించారు ఈ భారతీయులు. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు నెల్లూరులో కానీ నిలబడితే ఖచ్చితంగా ఓడించే ఉండేవాళ్ళు. ఆయన గన్నవరంలో కాబట్టి గెలిచిండు. అదే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మంచి మేధావి, ఆర్థికవేత్త, ప్రజల్లో గెలవలేరు. కానీ ఇప్పుడు 4 తీసుకున్నారు. ఒక ఆయనేమో శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొఫెసరు, నిష్ణాతుడు. ఈరోజు శాటిలైట్ రంగం అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలో, పాఠశాల రంగంలో, అంటే విద్యా రంగంలోను, ప్రభుత్వ రంగంలోను, తీవ్రవాదులు పట్టుకునే రంగంలో కూడా ఏరోస్పేస్ నుంచి ఒక ఆయన తీసుకున్నారు. తప్పేంటి? ఎవరన్నా కాదంటారా? ప్రపంచమే వాళ్ళు గుర్తించింది. వాడు గుర్తిస్తే అంత, మనం గుర్తియకపోతే అంట. రెండో విషయం తీసుకునేసరికి సుచిత్ర ఎల్లా గారిని తీసుకున్నారు. ఆమె ఒక సైంటిస్ట్ రంగానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ రంగంలోకి సంబంధించిన నిష్ణాతురాలు. కాకపోతే ఆమెకేంది
హస్తకళలు, చేనేత మీద, దాని మీద సూచనలు, సలహాలు. ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కళ కాబట్టి దానికి సంబంధించిన చూసింది. ఇంకా డాక్టర్ సతీష్ రెడ్డి, ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్గా ఉన్నాడు, కేంద్ర రక్షణ రంగానికి సలహాదారుడుగా ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రక్షణ రంగానికి సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. సతీష్ రెడ్డి రావడం వల్ల ఏమవుద్దంటే, సలహాదారుడుగా రావడం వల్ల సతీష్ రెడ్డి గారు రక్షణ రంగంలో కొన్ని పరిశ్రమలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. డిఫెన్స్ రంగం బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ ఉంటుంది. ఇవాళ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పారిశ్రామికీకరణకి మనకి భూములు విశాలంగా ఉండే, అన్ని రకాల వసతులు ఉండే, మానవ వనరులు పుష్కలంగా ఉండే, జల వనరులు ఉండే, జల రవాణా ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. రక్షణకు సంబంధించిన ఆయుధ సంపత్తి ఇవాళ ప్రపంచంలో వారియర్స్ తయారు చేసే యూనిట్లు కూడా కొన్ని కావాలి. కాబట్టి ఆ సలహాతో ఉండటం వల్ల మనకేంటంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు జోన్ కూడా ఏర్పాటు చేసుకునేదానికి డాక్టర్ సతీష్ రెడ్డి గారు, మా సింహపూరి ముద్దుబిడ్డ, విశ్వానికి కావాల్సినోడు, ఆయన తీసుకుంటారు, తప్పే ఉంది. ఇంకా గాంధీ గారు ఎవరు? ఫోరెన్సిక్ ల్యాబ్. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఈ ఏఐ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఏం చేసినారంటే, ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నీకు ఫోరెన్సిక్ ఆడిట్కి బాగా, అంటే దొంగ వీడియోలు తయారు చేయటము, మేము మాట్లాడలేదని అనటము, అంటే ఈ వాయిస్ నాది కాదని అంటాము, ఇటువంటివన్నీ పట్టుకోవాలంటే ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం పోలీస్ డిపార్ట్మెంట్లో. ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించింది. తర్వాత ఒక దిక్కడుండి నేనుండి మనిషి లేనని అబద్ధాలు చెప్పటం. అందువల్ల మనకు ఆల్రెడీ ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది. మనకు అనంతపురం జిల్లాలో బెంగళూరుకి దగ్గరగా పెట్టారనమాట. నార్కోటిక్కి సంబంధించింది, కస్టమ్స్కి సంబంధించింది. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో పెట్టారు. ఫోరెన్సిక్ ల్యాబే ఉంది అమరావతిలో. రేపు తొలి రిబ్బన్ కటింగ్ చేయబోయే బిల్డింగ్ కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బిల్డింగ్. కాబట్టి అన్ని రంగాల్లో, ఒకటి శాటిలైట్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది, ఇంకోటి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించింది, ఇంకోటి ఏమో ఏంటంటే బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్కి సంబంధించింది, ఇంకోటి ఏముందంటే దొంగలకి, తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఏదన్నా సోషల్, ఇది ఇట్లా విభిన్న రంగాల్లో నిష్ణాతులై అయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని గౌరవ సలహాదారులుగా 2 ఏళ్ల కాలానికి ప్రభుత్వం నియమించుకున్నది. ఓకేనా? ఈ ఏళ్లలో ఎవరన్నా సరే భారతదేశ వ్యాప్తంగా వీళ్ళు నిష్ణాతులు కాదని చెప్పేవాళ్ళు ఒకడు ముందుకు రమ్మనండి, ఎవరు రారు. శభాష్ బాబు గారు అంటారు. అదే గతంలో ఉన్నటువంటి బిఏ చదువుకున్న బేవర్స్ గారిని ఒకరిని పెట్టుకొని ప్రజల సొమ్ము నాకేశారుగా. 89 మంది సలహాదారులను పెట్టుకొని 680 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని క్షౌరం చేశారని అందుకన్నా నేను. వాళ్ళందరినీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళకి అర్హత లేనోడు తిరుపతికి పోతే ఎట్టుంటుందో అటువంటి యదవలను పెట్టుకొని ప్రజాధనాన్ని దోచేశారు. కాబట్టి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అని ఒకరిని పెట్టిండు. వాడికి ఏమన్నా విజ్ఞానం అని ఉందా? వాడిని మించిన అజ్ఞాని అసలు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేడు. వాడిని ఒకదానికి పెట్టారు, ఒక కార్పొరేట్ పదవికి దోచిపెట్టారు వాడికి. తర్వాత దేవులపల్లి అమరనేవాడు అసలు సీమాంధ్ర నేలకు సంబంధించిన వ్యక్తే కాదు. వాడు ఎక్కడో వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఢిల్లీలో కూర్చొని పెట్టి 100 కోట్లు నాకేశారు తెలుగు సొమ్ము. వాడి మీద కేసు రిజిస్టర్. అట్లా ఏంటంటే ఒక్కవైపు మీరు చూడండి, ఐఎండ్పిఆర్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు నాకేశారు. సలహాదారులను అడ్డం పెట్టుకొని 680 కోట్లు నాకేశారు. ఇట్లా ప్రజాధనానికి ఎవడికి చిక్కింది వాడు నాకేయటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో బాగా క్షవరం చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని, సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మేధావుల యొక్క విజ్ఞానం అవసరం రాష్ట్రానికి. కాబట్టి అందువల్ల తీసుకున్నారు, మంచి పని. వాళ్ళేమి ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి జీతాలు కూడా అవసరం లేదు. వాళ్ళు మీరు ఇచ్చినా తీసుకోరు. వాళ్ళ సేవలు అవసరం రాష్ట్రానికి. అంతే తప్ప ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బుల కోసం, పొదుపులు ఇచ్చేటటువంటి హోదా కోసం వాళ్ళు రాలా. వీళ్ళు ఇచ్చేది ఏంటి? క్యాబినెట్ హోదా. వాళ్ళకి ఎప్పుడో పద్మశ్రీ, పద్మభూషణ అవార్డులు తెచ్చుకున్నారు. వాళ్ళు స్వయం కృషితో తెచ్చుకున్నారు. మీరు ఇస్తే ఎంత వాళ్ళ సేవలు ఏ రాష్ట్రానికైనా అవసరమే, దేశానికి అవసరమే, రాష్ట్రానికి అవసరమే. కాబట్టి మన రాష్ట్రం ముందు చూపుతో వాళ్ళ సేవలు కావాలని ఏడుకుంటే సరే మేము చేస్తామయ్యా అన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం వస్తారా ఏంది? కాబట్టి వాళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ 10 మందికి ఉపాధి చూపించేటటువంటి మనుషులు వాళ్ళు. ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక సైంటిస్టులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళే దార్శనికులై ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు అవసరం లేదు. వాళ్ళు కాకపోతే సదుపాయాలు, ఒక రూము, ఒక ఆఫీసు, ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు, దోవ ఖర్చులు ఉంటాయి. అంతకు తప్ప జీతాలు కూడా ఉండవు. అందువల్ల ఏంటంటే గతం అనేది గడిచిన కాలం చీకటి అధ్యాయము,
చీకటి రాజ్యము, చీకటి పాలన పోయింది. ఇప్పుడు ఎలుగుల చల్లని చంద్రుడు పాలన వచ్చింది కాబట్టి చంద్రుడు చల్లంగా ఉంటాడు. చంద్రుడి పాలనలో ప్రజలందరూ చల్లంగా ఉంటారు. అందువల్ల నేను అనేది ఏంటంటే గతంలో ఉన్న సలహాదారులకి దోచిన సొమ్మంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఏసీబీని ఇంట్రడ్యూస్ చేసి వెనక్కి రెప్పించాల కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఏసీబీ రైట్స్ జరగాల, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరగాల. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ పట్టుకొని అసలేందమ్మా రాష్ట్రపతి కాడికి, గవర్నర్ కాడికి, రాష్ట్ర హైకోర్టు జడ్జి కాడికి ఎక్కువ జీతాలు ఇవ్వమని ఎవరు చెప్పిండో? అసలు రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. రాజ్యాంగం గవర్నర్ కాడికి ఎక్కువ జీతం తీసుకున్నారు వీళ్ళు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే. కాబట్టి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ పాత సలహాదారుల మర్యాదగా తిరిగి ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఏసీబీని ఇన్కమ్ ట్యాక్స్ని మళ్ళీ ఇచ్చేసి వాళ్ళని కటకటాల్లోకి నెట్టి ఆ డబ్బులంతా రికవరీ చేయాలని నా యొక్క డిమాండ్. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇటు అదే నాయకుల పోస్ట్ దగ్గర నుంచి ఇటు వీసీల వరకు కూడా అసలు అంతంత మందిని నియమించాల్సిన అవసరం ఉందంటారా? సలహాదారుల విషయానికి వస్తే 100 మంది, డిప్యూటీ సీఎంలు వస్తే వాళ్ళని కూడా 5 దాకా నియమించినటువంటి అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే 2 ఇయర్స్కి ఒకళ్ళని కూడా మార్చింది. ఇంతమందికి అంటే వైస్ ఛాన్సలర్ విషయంలో కావచ్చు, అంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాను అంటుంది, తన సామాజిక వర్గానికి మొగ్గు చూపిన పరిస్థితి మనం 5 ఏళ్లలో కూడా చూసాము. అసలు ఇంతమంది సలహాదారులు, ఉప ముఖ్యమంత్రులు ఇట్లా పదవులు షేర్ చేసుకోవడాలు ఇదంతా అసలు గతంలో కూడా ఎప్పుడు ఉన్నట్లేదు. అవసరం అంటారు ఇవన్నీ? ఎందుకోసం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రజాస్వామ్యవాది కాదు కదా, అతనికి దోచుకోవడం, దాచుకోవడం, సంపాదించుకోవడం కోసం వచ్చాడు. అతను ట్రిక్స్ ప్రయోగించాడు, అన్ని రంగాలని భ్రష్టు పట్టించిపోయాడు. విశ్వవిద్యాలయాలను కూడా ఎందుకు వదులుతాడు? 26 యూనివర్సిటీలు ఉంటాయి. 26 యూనివర్సిటీలు ప్లస్ ఒక 8 ప్రైవేట్ యూనివర్సిటీలు, 34 యూనివర్సిటీలు, మళ్ళీ డీమెడ్ యూనివర్సిటీలు ఒక 5 ఉంటాయి. మొత్తం కలిపి దాదాపుగా 39 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 39 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ని ఎవరిని ఉంచాలా అనే దానికి సంబంధించినట్టు విజ్ఞానం ఉండాలి కదా. ఫస్ట్ మనం చదువుకొని ఉండాలి కదా. మనం కాలేజీకి పోయి, మనం స్కూళ్ళకు పోయి పుస్తకాలు తీసి ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాలు మనం చదువుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాలు వేరు. 64 కళలో ఒక కళ ఉంటుందని చెప్పి అదే చోర కళ, అది బాగా చదువుకున్నాడు. అందువల్ల ఏంటంటే కాలేజీకి పోయినోడికి తెలుస్తుంది, యూనివర్సిటీలకు పోయినోడికి, యూనివర్సిటీలో లైబ్రరీలకు పోయినోడికి తెలుస్తుంది ఏ ఊరి వైస్ ఛాన్సలర్గా ఉంటే కాలేజీ బాగుపడద్దని. కానీ యూనివర్సిటీలన్నింటినీ కూడా పొలిటికల్ పార్టీలు వేదికలుగా తయారు చేశాడు కదా. ఒకప్పుడు యూనివర్సిటీల్లో మేము చదువుకునే రోజుల్లో ఏముండే అంటే ఎలక్షన్లు ఉండేవి. స్టూడెంట్స్ ఏంటంటే ఎలక్షన్ నుండి స్టూడెంట్స్ లీడర్ లక్షణాలు యూనివర్సిటీలో వస్తే దేశాన్ని నడిపించే పరిపాలకులుగా తయారవుతారని పెట్టారు. ఆ తర్వాత కొన్ని ఎదవ సినిమాలు తీసేసి కుల వర్గ తమ్యంగా వేసుకొని చంపుకోవటం, విద్యార్థులను ఒకరినొకరు చంపుకోవటం వల్ల ఈ స్టూడెంట్ ఎలక్షన్లు బ్యాన్ చేసేసారు. నూతన నాయకత్వానికి వేదికలుగా ఉన్నాయి ఒకప్పుడు యూనివర్సిటీలు. ఈరోజు యూనివర్సిటీలు ఏమైనాయి? ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తప్పుదావు పట్టించినారో రాజకీయ నాయకులు ఎంటర్ అయినంత వల్ల ఏం చేసినా బ్యాన్ చేసేసారు. చాలామంది హత్యలు కూడా జరిగినాయి అప్పుడు. విద్యార్థి ఉద్యమాలు చూస్తే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా భయపడేవాళ్ళు. విద్యార్థి ఉద్యమాలను చూస్తే ముఖ్యమంత్రులు భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. లైక్ దట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జార్జి రెడ్డిని తీసుకోవచ్చు మీరు. అందువల్ల మీకు ఈ చాలా అంటే విశ్వవిద్యాలయాలన్నీ కూడా విశ్వానికి విజ్ఞానాన్ని అందించేవి కదా ఉండాలి. విశ్వం అంటే మొత్తం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు, సత్యమేవ జయతే అన్నట్టు విశ్వానికి విజ్ఞానాన్ని అందించేవి విశ్వవిద్యాలయాలు. అటువంటి వాటిలో రాజకీయం అనేటటువంటి చేర్పించి కులతత్వం, మతతత్వాన్ని జోడించడం వల్ల ఏమవుతుందంటే వినాశనానికి దారితీస్తుంది. అందువల్ల గతంలో జరిగిన మాట వాస్తవం, జరగలేదని నేనైతే అమ్మను. 26 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు, అక్కడ నామినేటెడ్ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, అవి కానీ అన్నీ కానీ ఎవడికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. రెండోది, యూనివర్సిటీ మనకి ఏదైతే ఉందో, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉందో ఏదైతే ఉందో, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని మోకాళ్ళ దండేసి సంతకం పెట్టించుకున్నారు యూనివర్సిటీలో డబ్బులు కొట్టేయడానికి. 280 కోట్ల యూనివర్సిటీలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న యూనివర్సిటీ డబ్బుని ఒక గురువుని గౌరవించకుండా సంస్కారహీనంగా మోకాళ్ళ మీద నిలబెట్టి సంతకం పెట్టించుకున్నాడు. ఆయన బయటకు వచ్చి చెప్పుకోలేక
నా పరిస్థితిలో మీరుంటే ప్రాణం బతికితే చాలు. ఆ రోజు ఆ పని చేయించినోడు ఎవడు? ఈ సకల శాఖల మంత్రిగా పిలబడే మిల్లెట్ రెడ్డి, ఆ కృష్ణమోహన్ రెడ్డి అనేవాళ్ళు, నువ్వు పెడతావా సంతకం పెట్టవా అని పేక మీద కత్తి పెట్టి సంతకం పెట్టించుకున్నారు. ఇది నిజమా అబద్ధమా చెప్పమను మిల్లెట్ రెడ్డిని, ఆ టోల్గేట్ రెడ్డిని చెప్పమను, ఆ కృష్ణమోహన్ రెడ్డిని చెప్పమను. సీఎం ఆఫీసుకి పిలిపించి బలవంతంగా విత్డ్రా చేయించుకున్నారు యూనివర్సిటీ నిధులు. అట్లా ఏంటంటే ఒక రౌడీ పాలకుడైతే ఎలా ఉంటుందనేది చూశారు. ఒక రాక్షసుడు పాలన ఎలా ఉంటుందో పురాణాల్లో చదువుకున్నాం, రాక్షసులు ఎలా ఉంటారని. ఒక రాక్షసుడు రాజ్య పాలకుడైతే ఎలా ఉంటాడో కళ్ళారా చూశారు. ఇంకా సీమాంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో చూడరు అటువంటి పాలకుడిని. ఒక రాక్షసుడు రాజ్య పాలకుడైతే ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందో చూశారు ప్రజలందరూ. కాబట్టి మంచి తీర్పు ఇచ్చారు. అంది ప్రజాస్వామ్యం అని మర్చిపోయి నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, కలలు కంటే ఆ కళలన్నీ కల్లోలం అయిపోయినాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే లెవెన్ రెడ్డిగా మిగిలిపోయిండు. అంటే ప్రజాస్వామ్యహితంగా కానీ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయకపోతే ఎంత ప్రభువైనా కూలిపోవాల్సిందే. ఇప్పుడు రాముడిని చెప్పుకుంటారు చరిత్రలో, రావణ బ్రహ్మను చెప్పుకుంటారు. రావణ బ్రహ్మని ఎలా చెప్పుకుంటారు, రాముడు ఎలా చెప్పుకుంటారు అనేది మనకు అర్థమైపోద్ది. రామరాజ్యం కావాలి కానీ మనకి రాక్షస రాజ్యం వద్దు, కలికాల జగనాసురుల రాక్షస రాజ్యం వద్దనే వద్దు. రామరాజ్యం మనకు కావాలా. ఇప్పుడు రాముడు రాజ్యం ఎలా ఉన్నదో అలాగే నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పగలం. ఇంకోటి ఉన్నాం ఇక్కడ సార్, మీరు ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు దార్శనికుడు అనే పదానికి ఒక అర్థం తెలుసా? ఫస్ట్ వాళ్ళకి ఆ పదాలు పలకటం కూడా చేత కాదు. వాళ్ళకి ఏంటంటే వ్యాలిడ్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఏంటంటే ప్రజల్ని అవేకులని భావించిన ఎవరైనా సరే కుప్పకూలిపోక తప్పదు. ప్రజల్ని అవేకులని భావించకూడదు ఎప్పుడు కూడా. అవేకులు అవుతారు అనమాట. ప్రజా తీర్పు అని చాలా సగౌరవంగా ఇస్తారు, నీకు సగౌరవంగా ఇస్తారు అనమాట. అది ఎలా ఉంటుందంటే మరో రకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.